స్థానికీకరణ పెద్ద ఎత్తున జరిగితే రాబోయే రోజుల్లో వలసలు నివారించగలుగుతాం. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్టు, అలాగనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాంధ్రకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం చేపట్టడం జరుగుతూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం సిటీ కనెక్ట్ చేసేటటువంటి 6 లేన్ హైవే కావచ్చు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కావచ్చు. మాట్లాడితే చంద్రబాబు కియా 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 అనుకొని చెప్తా ఉంటాడండి. ఏంటి కియా నాకు అర్థం కాదు. కియా కంపెనీ 2000 కోట్ల రూపాయలతో అక్కడ పెట్టుబడులు పెట్టింది. మన హయాంలో ఎన్ని వేల కోట్లతో ఎలాంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగాము ఒకసారి మీకు మామూలుగా చెప్తాను నేను. జస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే 23,000 కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చినాం మనం గ్రీన్ ఎనర్జీ డిపార్ట్మెంట్. అంతెందుకండి, శ్రీ సిమెంట్ 2,500 కోట్లతో పెట్టుబడులు పెట్టింది మన స్టేట్లో. 4 పోర్టులు కట్టిస్తా ఉన్నాం మనం. సుమారుగా ఒక పోర్ట్లే 10,000 కోట్లతో మనం పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నాం మనం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3,500 కోట్లతో మనం కట్టిస్తా ఉన్నాం దాన్ని మనం. సెంచరీ ప్లైబోర్డ్స్ సుమారుగా 1000 కోట్లది. రాంకో సిమెంట్స్, పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, హ్యావెల్స్, డైకిన్, బ్లూ స్టార్, వోల్టాస్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నక్కపల్లి దగ్గర 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గర. ఇనీషియల్గా కాకినాడ జిల్లాలో అనుకున్నాం, ఇప్పుడు అది బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గరకు మార్చినాం మనం. అదాని డేటా సెంటర్ వాళ్ళు గ్రౌండ్ చేసుకోగలిగారా? లేదు కదా, మనమే కదా గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. యొకోహామా టైర్స్, ఐటీసీ, షిరిడి సాయి సోలార్ పెట్టుబడులు, రిలయన్స్ వాళ్ళు, జిందాల్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్. ఒక్కటి చెప్పమనండి చంద్రబాబుకి. చంద్రబాబు, ఆయన కొడుకు, వాళ్ళ ఆవిడ అందరు కలిపి వెళ్ళి కియా మోటార్స్ ముందు సెల్ఫీలు దిగుతారు. రా, మేము కట్టిస్తా ఉన్నటువంటి మూలపేట పోర్టు ముందు సెల్ఫీ దిగెళ్ళి చంద్రబాబు ఎలాగొస్తున్నావు కదా ఈరోజు. మేము కట్టిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ముందు వెళ్ళి సెల్ఫీ దిగెళ్ళు. ఖచ్చితంగా చంద్రబాబు విశాఖపట్నం రాజధానికి అనుకూలమా వ్యతిరేకం అనేది తేల్చి చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా సమైక్యంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అన్లెస్ అదర్వైజ్ ఇలాంటి ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప, ఏమండి ఎప్పుడో 1956లో విశాఖపట్నాన్ని రాజధానిగా రాష్ట్ర అసెంబ్లీలో అనౌన్స్ చేయలేదా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా డిక్లేర్ చేయలేదా అసెంబ్లీలో? అప్పుడు ఉన్నటువంటి ఇలాంటి పెత్తందారులే ఆ నిర్ణయాన్ని కూడా తొంగలో తొక్కి ఎక్కడికో రాజధానిని మార్చారు. ఆ రోజు విశాఖపట్నం ఎప్పుడో రాజధానిగా వెలుగొందాల. ఈ రోజు అలాంటి గొప్ప అవకాశం మన అందరికీ వచ్చింది. ప్రతి మేధావికి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. ప్రతి విద్యావంతుడికి చేతులు మొక్కి అడుగుతా ఉన్నాను. ప్రతి యువకుడిని నేను చేతులు మొక్కి నేను అడుగుతా ఉన్నాను. మనందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం. విశాఖపట్నం రాజధాని అయితే మన అందరి జీవితాలు బాగుపడతాయి. ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. సిక్కోలు యువకుడు దుబాయ్లో చనిపోయాడని, విజయనగరం యువకుడు సింగపూర్లో మరణించాడని, అనకాపల్లి నుండి ఎక్కడో ఖతార్ వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాడని. ఇంకెంతకాలం వలసల మీద ఆధారపడతామా? ఇంకెంతకాలం ఎవరి కింద బానిసత్వం చేస్తామా? మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి గొప్ప అవకాశం వచ్చింది. మన దగ్గర అవకాశాలు సృష్టించుకునేటటువంటి ఒక గొప్ప రాజకీయ అవకాశం వచ్చింది మనకి ఈరోజు.
దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించండి. చంద్రబాబు గారు దీనిపైన సమాధానం చెప్పి తీరాల. లేని పక్షంలో చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తే తప్ప విశాఖపట్నం మళ్ళీ రాజధానిగా మనం చేసుకోలేము. విశాఖపట్నం రాజధాని కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఇక్కడే ఉపాధి కల్పించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. దీన్ని ప్రతి యువకుడు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను. జనసేన అని చెప్పి అనేక మంది యువకులు చాలా కష్టపడి పవన్ కళ్యాణ్కి ఏదో ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంని డబ్బుల్ని వృధా చేసుకొని 5 సంవత్సరాలు తిరిగారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆశలు కూడా పవన్ కళ్యాణ్ గారు తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు సంకలాగుతా ఉన్నారు. దయచేసి యువకులారా మీరందరూ కూడా ఆలోచించుకోండి ఒకసారి. మీ ఆశల్ని, మీ సంకల్పాన్ని, మీ కష్టాన్ని, మీ ఆశయాన్ని మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేశారు. రండి కలిసి పనిచేద్దాం మన అందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ప్రాంతానికి మంచి జరిగేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఎలాగో వస్తూ ఉన్నారు. మీరు రండి ఒకసారి మేము పచ్చగా చేసినటువంటి ఉద్యానాన్ని కూడా ఒకసారి పరిశీలించి చూడండి. మీరు ఒకసారి మీ హయాంలో తిత్లీ పరిహారాన్ని పార్టీల పరంగా ఇచ్చుకొని పార్టీలకు అతీతంగా తుఫాన్లు సైతం మీరు పార్టీ మాదిరి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కొబ్బరి మొక్కలను పంపిణీ చేసి 2.5 లక్షల జీడి మొక్కలను పంపిణీ చేసి మళ్ళీ మా ఉద్యానాన్ని పూర్తిగా పునర్నిర్మించుకొని పచ్చగా మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్లో మనం ఎన్యూమరేషన్ ప్యాటర్న్ మార్చడానికి కుదరదు. కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం తిత్లీ పరిహారాన్ని కూడా ఎవరికైతే చంద్రబాబు ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకే మేము ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చాం కూడా. ఇచ్చండి మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ప్రామిస్ చేసినాం. నీ వల్ల పూర్తిగా భ్రష్టు పట్టిపోయినటువంటి మా ఉద్యానం, కిడ్నీ వ్యాధులతో కునారిల్లుతున్నటువంటి మా ఉద్యాన ప్రజల కోసం మేము నిర్మించినటువంటి 200 పడకల వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్